ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. వీటి ముగిసిన వెంటనే యేసయ్య నీవు నాకు తోడుగా ఉండాలని మనం తీసుకుని పోరాడుకోవాలి. నిన్ను నమ్మినట్టు నేను వేరెవరిని నమ్మలేనయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్టు నేను వేరెవరిని నమ్మలేనయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. ఆనందం కోరేవడా నాశను తీర్చేవడా. ఆనందం కోరేవడా నాశను తీర్చేవడా. నిజమైన నిజమైన ధన్యతనది యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. ప్రభుని ఆరాధించినప్పుడు ఆయన హస్తాలు మనం తాకుతాయి. అలా తాకినప్పుడు దేవుని స్పర్శ మనం పొందుతున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిని చూస్తాం, దేవుని యొక్క దర్శనమును చూస్తాం. అలాంటి ధన్యత మనకు కావాలని రాత్రి కోరుకుందాం. ఆరాధించే వేళ నన్ను నీ హస్తములు తాకాయి. నన్ను పశ్చాత్తాపము కలిగే నాలో నే పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళ నిన్ను నీ హస్తములు తాకాయి. నన్ను పశ్చాత్తాపము కలిగే నాలో నే పాపినని గ్రహించగానే. ఈ వేళకు అలవాటయ్యే నీ పాదము వదలాకు. ఈ వేళకు అలవాటయ్యే నీ పాదము వదలాకు. నీకు ఇష్టమైన తల్లి కనుగొంటి నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా యేసయ్యా. చెప్పకూడదు, అందరూ చెప్పకూడదు. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
దేవునికి స్తోత్రం. హల్లెలూయా.